బయట అందరూ అలా ఆవిడ గురించి మాట్లాడుకుంటున్నారు తాతయ్య గారు. అది చెప్పాము. బయట అనుకుంటున్నారు అనడానికి బదులు చెప్పింది అన్నాము అంతే. దానికే ఇంత గొడవ చేస్తారేంటి? గుండమ్మా, డ్రెస్సులు తీసుకెళ్లి లోపల పెట్టు. అలాగేనండి. అదేంటమ్మా ఈ కవర్ వదిలేసావి? అవి రేపు కాంపిటీషన్లో అవసరం లేదత్తయ్య. పల్లవి, ఇవి లోపల ఎక్కడైనా పెట్టు. రేపు కాంపిటీషన్లో గెలుస్తారంట. ఎలా గెలుస్తారు? భగవంతుడా, ఈరోజు జరిగే కాంపిటీషన్లో ఖచ్చితంగా మా మోడల్సే గెలవాలి. మా ఆయనకి మళ్ళీ పూర్వ వైభవం రావాలి. ఆశీర్వదించు స్వామి. ఇవాళ కాంపిటీషన్లో గెలవాలని దేవుడికి తెగ మొక్కేస్తున్నారు. కానీ వాళ్ళని గెలిపించడం ఆ దేవుడి వల్ల కూడా కాదని వాళ్ళకి తెలియదు కదా బాబు. బయలుదేరదామా అండి? వెళ్దాం పల్లవి. అది ఏంటమ్మా, ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళావు? ఈ రోజు ఫ్యాషన్ షో కాంపిటీషన్స్ కదరా. మీరు ఈ కాంపిటీషన్లో మీరు విజయం సాధించాలని చెప్పి దేవుడికి అభిషేకం చేసుకుని వచ్చాను. తీసుకోరా, ప్రసాదం తీసుకో. గుణమ్మా, చూస్తావే, రా తీసుకో. పల్లవి, అయ్యో లేమ్మా. కళ్ళు నెత్తిమెత్తి పెట్టుకుని నడుస్తున్నావే, బుద్ధి లేదా నీకు? అది కాదు కామాక్షమ్మ గారు. నోర్మోయ్. అమ్మా, తనేదో పొరపాటున స్లిప్ అయి ఉంటుంది. పొరపాటు కాదురా, దీన్ని అసలు ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టడమే మన గ్రహపాటు. ఏమైందే కామాక్షి? ఏమవడం ఏంటండి? ఈ రోజు వీళ్ళు కాంపిటీషన్స్ లో గెలవాలని గుడికెళ్లి అభిషేకం చేయించి ప్రసాదం తీసుకొస్తే ఆ ప్రసాదాన్ని కాస్త నేలపాలు చేసింది. శుభమా అంటూ ఏదో చెయ్యాలనుకుంటే ఏదో జరిగినట్టు ఇదేదో చాలా అపశకునంలా అనిపిస్తుంది అత్తయ్య. అపశకునం ఏంటి? మరి అపశకునం కాక ఇంకేంటి? మీరు గెలవాలని పూజ చేయించి ప్రసాదం తీసుకొస్తే అది కాస్త దీనివల్ల నేలపాలయ్యింది అంటే అర్థం ఏంటి? ఏమో, కాంపిటీషన్లో దీనివల్ల మీరు ఓడిపోతారేమో.
చాలే ఊరుకో అక్షిత. కాంపిటీషన్కి పల్లవికి ఏంటి సంబంధం? డిజైన్ చేసేది గుండమ్మ, పార్టిసిపేట్ చేసేది మోడల్స్. పల్లవి వల్ల ఓటమి ఎందుకు వస్తుందమ్మా? ఏమో మావయ్య, కర్ణుడి చావుకి 100 కారణాలని, వీళ్ళకి ఓటమి ఎదురు కాకూడదని మేం కోరుకుంటున్నాం. తర్వాత మీ అందరి ఇష్టం. ఏమే, నువ్వు మాత్రం కాంపిటీషన్స్ కి రావద్దు. అదేంటి కామాక్షమ్మ గారు, నేను మీతో పాటు కాంపిటీషన్కి వస్తాను. ఎందుకే? దేవుడు ప్రసాదాన్ని నేలపాలు చేసినట్టు అక్కడ కూడా ఏమైనా చేద్దామనా? ఏం అవసరం లేదు. అత్తయ్య, ఇప్పుడేదో పొరపాటు జరిగింది, అంత మాత్రాన తనని రావద్దు అనడం ఎందుకు? అవునమ్మా, తనొస్తే గుండమ్మకి హెల్ప్గా ఉంటుంది. ఏంట్రా హెల్ప్ గా ఉండేది? మేమంతా మనుషులం కాదా? మేం హెల్ప్ చేయలేమా? హొరే, ఈసారి మీరు ఖచ్చితంగా గెలవాలరా. మీరు గెలవాలంటే ఇదక్కడ ఉండకూడదు. అమ్మా, నాకు కొంచెం ఒంట్లో నలతగా ఉంది. నేను గీత హాస్పిటల్కి వెళ్తాం. రే ఆది, టైం అవుతుంది, మీరు బయలుదేరండి. పదండి, వెళ్ళండి. రాగుండమ్మా. హలో మేడం. హలో సార్. నమస్తే. మీకోసమే వెయిట్ చేస్తున్నాం. హలో. అవునా? ప్లీజ్ రండి. పద. అన్వేష్ గారు, ఇంతకీ రేష్మి ఎక్కడ? ఇక్కడ. హాయ్ సార్. హాయ్ అమ్మా. అది ఈఎంఐ మోడలు
అవునమ్మా, ఈ అమ్మాయి షోలో మొట్టమొదటి పార్టిసిపెంట్. ఆది గారు, మీరు డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. పదండి. ఏమండి, ఆ డ్రెస్ ఒకసారి తీస్తే అలాగే తను చూద్దాం. వెళ్ళి రెడీ అవుతుంది. గుండు, ఏంటి ఈ డ్రెస్సులు తీసుకొచ్చావు? ఇక్కడ మనం ప్రజెంట్ చేసే డ్రెస్సులు ఇవి కాదు కదా. అవునండి, కానీ అవి ఈ కవర్లోనే పెట్టానండి నేను. ఇవి ఇందులోకి ఎలా వచ్చాయి? ఎలా వచ్చాయని వీణ్ణి అడుగుతావేంటే? జాగ్రత్తగా పెట్టింది నువ్వే కదా, వచ్చేటప్పుడు చూసుకోవద్దు. అంటే అత్తయ్య, ఇదే కవర్ కదా అని తీసుకొచ్చేసాను అత్తయ్య. అయితే మీరు అసలు తీసుకురావాల్సిన కాస్ట్యూమ్స్ ని అసలు తీసుకురాలేదన్నమాట. మరి ఇప్పుడు ఎలా? పోనీ వెంటనే వెళ్ళి తీసుకొచ్చేద్దామా అంటే ఇల్లేమో దూరం, ఈ లొకేషన్ ఏమో ఇక్కడుంది. అప్పటి వరకు ఈ కాంపిటీషన్ ఆగుతుందా? గుండమ్మ గారు, ఏంటి సార్ టెన్షన్ పడుతున్నారేంటి? ఏమైంది? కాస్ట్యూమ్స్ ఇంటి దగ్గర మర్చిపోయి వచ్చామండి. వాట్? ఏం మాట్లాడుతున్నారండి మీరు? కాస్ట్యూమ్స్ మర్చిపోయారా? కాసేపట్లో ఈవెంట్ స్టార్ట్ అవుతుందండి. స్పాన్సర్ గారు, ఏదో కాస్ట్యూమ్స్ తెచ్చి మేనేజ్ చేస్తామంటే ఇక్కడ చెల్లదు కదా. ఎందుకంటే వీళ్ళు ఏ డిజైన్స్ తో అయితే మోడల్ని ప్రెజెంట్ చేస్తామని వాళ్ళకి డిజైన్స్ చూపించారో దాని ప్రకారమే వాళ్ళు అగ్రిమెంట్ చేశారు. సో ఆ కాస్ట్యూమ్స్ ఉంటేనే కానీ వాళ్ళు ఒప్పుకోరు కదా. ఒప్పుకోరండి. సార్ లేదు, ఏదో ఒకటి నేను చేస్తాను. ఇంటికి వెళ్ళి వెంటనే డ్రెస్సెస్ తీసుకొచ్చేస్తాను. గుండమ్మ గారు, ఇంటికెళ్ళి తీసుకురావడం ఏంటండి? ఏమైనా దగ్గరలో ఉందా మీ ఇల్లు ఏమైనా? ఇంకొక 5-10 నిమిషాల్లో ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుందండి. ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే ఎలా మేడం? మొత్తం మా కంపెనీ పరువు తీశారు కదా మేడం మీరు. అమ్మా, ఇదెందుకు వచ్చింది? దీంతో పాటు చరణ్ ఎందుకు వచ్చాడు? అమ్మా, ఇదిగో ఇవాళ నువ్వు ఫ్యాషన్ షోలో ప్రెజెంట్ చేయాల్సిన డిజైనర్ కాస్ట్యూమ్స్. సార్, ఇక నో ప్రాబ్లం సార్. ఇదిగోండి కాస్ట్యూమ్స్. థ్యాంక్స్ అమ్మా, నువ్వెవరో గాని మా పరువు దక్కించావు. సరే పద. ఇది కాస్ట్యూమ్స్ ఎలా పట్టుకొచ్చింది అసలు? ఏయ్, నిన్ను ఇంటి నుంచి వెళ్ళిపోమన్నాను కదా. ఇంట్లో ఉన్న కాస్ట్యూమ్స్ ని నువ్వెలా తీసుకొచ్చావే? యాక్చువల్లీ వెళ్ళిపోయానండి. మా వాళ్ళేమో బయటికి వెళ్ళారు. నా దగ్గర ఉండాల్సిన తాళమేమో మీ ఇంట్లో ఉండిపోయింది. తీరా తెచ్చుకుందామని ఇంటికొస్తే ఇంట్లో ఎవరూ లేరు. మరి ఇంట్లో ఈ బట్టల్ని నువ్వెలా తీసుకొచ్చావు? అమ్మా, నన్ను మీరంతా క్షమించాలమ్మా.
తాళం కోసం తప్పక నేను బ్యాక్ డోర్ నుంచి వెళ్ళి తాళాలు తీసుకున్నాను. హాస్పిటల్కి వెళ్ళిన తాతయ్య గారు గీత ఇంటికి రాలేదనుకుంటా. మా ఇంటి తాళం లోపలే మర్చిపోయాని. ఇప్పుడు ఎలా? బ్యాక్ డోర్ ఉంది కదా, అటు నుంచి వెళ్దాం. ఇదేంటి, ఈ డ్రెస్లే కదా మోడల్స్కి వేయాలని చెప్పి అమ్మ డిజైన్ చేసింది. ఇవి ఇక్కడే ఉంటే మరి మర్చిపోయి వెళ్ళారా? వెళ్తే ఇక్కడ ప్రమాదం కదా. పల్లవి, పల్లవి, చరణ్, నువ్వెలా వచ్చావేంటి? అక్షితతో మాట్లాడదామని వచ్చాను. అక్షిత ఫ్యాషన్ షో కాంపిటీషన్కి వెళ్ళింది. ఫ్యాషన్ షోనా? సరే, సమయానికి వచ్చావు, పద వెళ్దాం. ఎక్కడికి? ఇదిగో ఇవి అమ్మ వాళ్ళు ఇవాళ ఫ్యాషన్ షో కాంపిటీషన్కి రెడీ చేసిన డిజైనర్ డ్రెస్సెస్. ఇవన్నీ ఇంట్లోనే ఉండిపోయాయి. అక్కడ వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏంటో. పద. సరే, ఎక్కి కూర్చో. నమస్తే మేడం. అంతా రెడీ? రెడీ మేడం. రండి మేడం. హలో ఆదిత్య. నమస్తే. నమస్తే. నువ్వు గుండమ్మవి కదూ? బాగున్నావా? మేమెప్పుడు హ్యాపీగానే ఉంటామండి. ఇప్పుడు హ్యాపీగానే ఉంటారు, కానీ కాంపిటీషన్ పూర్తయ్యేసరికి ఈ హ్యాపీనెస్ మీ దగ్గర ఉండదనుకుంటా. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇలాగే నాతో పోటీ పడి ఓడిపోయారు. సో ఇప్పుడు కూడా గెలిచేది నేనే. ఏంటమ్మా గెలిచేది? పోయినసారి గెలిచావని ఓ ఎగిరెగిరి పడుతున్నావు. ఇలాంటి కాంపిటీషన్స్లో నా కొడుకు ఎన్నోసార్లు గెలిచాడు తెలుసా నీకు? పోయినసారి నా కొడుకు కోడలు కలిసి పనిచేయక ఓటమెదురైంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తున్నారు. గెలుపు వాళ్ళదే. కొడుకు కోడలికి బాగానే సపోర్ట్ చేస్తున్నారు. సరే, చూసుకుందాం.
ఎవరమ్మా ఆమె? జగదాంబాదేవి. కాంపిటీషన్లో మనకంటూ పోటీ వచ్చేది తనే. మేడం మన మోడల్ రెడీగా ఉంది మేడం. చూడు, లాస్ట్ టైం లాగా ఈసారి అంత ఈజీ కాదు. ఈసారి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మనమే గెలవాలి. ఆర్ యు రెడీ? ఎస్ మ్యామ్. మేడం ఎందుకు భయపడుతున్నారు? ఈసారి కూడా మీరే విన్ను. నేనే విన్ అవ్వాలి. కానీ ఆ గుండమ్మ ఆదీలు ఎందుకో చాలా కాన్ఫిడెంట్గా కనపడుతున్నారు. నమస్తే మేడం.